హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయ పైన తెల్లగా నూగు ఉంటుందండి. ఆ నూగు చాకుతో శుభ్రంగా గీకేసి లోనున్న గింజలు కూడా శుభ్రంగా తీసేసి అవన్నీ క్లీన్ చేసేసుకొని కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. అవి తర్వాత ఏంటంటే ఇది ఎక్కువ అందరూ చేసుకోరండి రెసిపీ, కానీ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ కూడానండి. పొట్లకాయ అనేది కూడా మంచిది కదా. ఇలా ముక్కలుగా కోసేసుకున్న తర్వాత అవి కుక్కర్లో పెట్టుకోవాలండి. ఒక గ్లాసున్నర వాటర్ అలా వేసుకుని పొట్లకాయలు అందులో వేసేసుకుని అవి కుక్కర్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకోవచ్చు. 3 పెట్టుకోవచ్చు, లేకపోతే 4 విజిల్స్ అయినా కూడా పెద్ద మంట మీద చేసేసుకోవచ్చండి. తర్వాత పచ్చిమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అది కొంచెం తాలింపుకేనండి, కొంచెం మిక్సీ ఆడడానికి తీసాను. పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, ఈ 3 కూడానండి మిక్సీలో తీసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, దీంతో పాటుగా ఒక్క స్పూను, చిన్న స్పూన్తో జీలకర్ర కూడా వేసి మిక్సీ ఆడేసుకోవాలండి. మెత్తటి పేస్ట్ లాగా ఆడేసి పక్కన పెట్టుకోవాలి అలాగా. తర్వాత కుక్కర్ విజిల్స్ వచ్చేస్తున్నాయండి. 3 విజిల్స్ కట్టేసుకోవచ్చు. కట్టేసిన తర్వాత కట్టేసాకండి అందులో కొంచెం వాటర్ ఉంటుంది, అది వంపేసుకుని జల్లెట్లో పూర్తిగా వాటర్ అంతా కూడా దాంట్లో వచ్చేసాక ఎన్నో ఉండవండి వాటర్, అందులో తీసేసుకున్నాక అది మళ్ళీ కుక్కర్లో వేసి పప్పు గుత్తుతోటి కొంచెం కచ్చా వచ్చాక మెదపాలండి. ఎలా అంటే పూర్తిగా పేస్ట్ అవనవసరం లేదు, కొంచెం అటు ఇటుగా అలా మెదిపితే సరిపోద్దండి. ఇది చాలా బాగుంటుందండి రెసిపీ. నేను ఎలా చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా చేసుకుని మీరు టేస్ట్ చేయండి. మీరే అంటారు ఎంత కమ్మగా ఉందని. ఇది మా అమ్మగారు చెప్పారండి రెసిపీ. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. పెరుగు ఒక గిన్నెలో తీసుకునండి, అది కొంచెం బీట్ చేసుకోవాలన్నమాట. అది కొంచెం ఏంటంటే మరీ గడ్డలా కాకుండా కొంచెం పలచగా అది దాంతో తిప్పుతూ ఉండాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చండి. నేను ఈ మెజర్మెంట్ ఈ గ్లాస్ తోటి వేసాను నేను ఆ వాటర్ వేసుకుని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకుని పొయ్యి వెలిగించండి. మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో తాలింపులో ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు ఇవన్నీ కూడా నూనె బాగా కాగిన తర్వాత తాలింపు సరుకులన్నీ కూడా అందులో వేసేసుకోవాలండి. అది తిప్పిన తర్వాత కొంచెం వేగినాయి అన్నాక కరివేపాకు వేయాలండి. కరివేపాకు కూడా వేసేసుకున్నాక పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర ఆడిన మిక్సీలో ఉంది కదండి ఆ పేస్ట్ ఆ ఆయిల్లో వేసేయాలండి. ఆయిల్లో వేసేసి దాన్ని కూడా కొంచెం అటు ఇటు వేపుకోవాలి, తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత అది మగ్గుతుందనగా కాసేపు ఒక 2 నిమిషాలు మగ్గబెడితే సరిపోద్దండి. ఒక 2 మినిట్స్ అలా మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందాక ఉడికించుకున్నాం కదండి పొట్లకాయ, అది కొంచెం అటు ఇటు మెదుపుకుని ఉంచుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇది కూడా ఉడకబెట్టేసిందైనా నూనెలో వేగించామనుకోండి చాలా బాగుంటుంది. అలా నూనెలో మగ్గబెడుతూ ఉండాలండి. కాసేపు ఒక 5 మినిట్స్ మగ్గబెట్టాలి. మగ్గుతుందనగా మగ్గబెట్టిన తర్వాత దానిలోనే కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మగ్గబెట్టాలండి. మగ్గిన తర్వాత ఇందులో ఏంటంటే పొద్దుట తోడు పెట్టుకుని ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కూడా కలుపుకోవచ్చు. తోడు పెట్టుకున్నది అయితే వేడివేడిది వేయకూడదండి, చల్లారబెట్టి వేయాలి. అదే ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే కూలింగ్ ఉంటుంది కాబట్టి వేడివేడిదైనా కలిపేయచ్చు, ఇబ్బంది ఉండదు. అంతేనండి, ఇలాగా మనం కలుపుకున్న పెరుగులో కలిపేసుకోవాలండి. ఒకసారి అంతా కూడా కలుపుకొని ఉప్పు తగ్గిందో లేదో చూసుకోవాలండి. అంతా మిక్స్ చేసుకున్నాక ఉప్పు చెక్ చేసుకుని ఒక్కసారి చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చండి. నేను కొంచెం ఉప్పు తగ్గిందని మళ్ళీ కొంచెం కలిపాను. 2 స్పూన్ల దాకా పట్టిందండి. మళ్ళీ ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను, తర్వాత ఇంకొక 2 స్పూన్లు పట్టినాయి. కలిపేసుకున్నాక మళ్ళీ ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి కలపాలండి. సేమ్ ఇలానే ఒక్కసారి చేసుకుని ట్రై చేయండి.
చాలా కమ్మగా ఉంటుందండి రైస్లో. పెరుగు పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇంతేనండి పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకునే విధానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.